పవన్ కళ్యాణ్కే కాదు బ్రహ్మానందానికి కూడా కాస్త తిక్కుంది. కానీ దానికో లెక్కుంది. ఈ ఇద్దరి లెక్కలు టాలీ కావడం లేదు. అందుకే తరచూ గొడవ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. బ్రహ్మానందం అంటే పవన్ కళ్యాణ్ కు ఎందుకు పడడం లేదు? సింపుల్ గా తన పనేదో తాను చేసుకునే పవన్ కళ్యాణ్ ను కెలికి తన్నులు తినడం బ్రహ్మానందం కు అలవాటైపోయింది. నలిగిపోతాడు బాబు. మీడియా కష్టాలు ఆడికి తెలుసా? మెంటల్ గాడికి వస్తాడు, 2 పీకుతాడు, వెళ్ళిపోతాడు. బ్రహ్మానందం టాలీవుడ్ టాప్ కమెడియన్. ఆయన కనిపిస్తే చాలు ఆడియన్స్ ఇరగబడి నవ్వుకుంటారు. కానీ బ్రహ్మి కామెడీ మాత్రం పవర్ స్టార్ కు నచ్చడం లేదు. ఈ ఎక్స్ట్రాలు ఆర్డినరీగా అనిపిస్తున్నాయి. బ్రహ్మి ఈ స్టార్ హీరోకు బాగా లోకువైపోయాడు. మాట మాట్లాడితే చాలు బ్రహ్మానందం గూబా గుయ్యమనిపిస్తున్నాడు. ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారో ఎదవలో ఛానల్ మార్చేస్తారు. నాకు బాడీలో ఇన్బిల్ట్ ఒక ఫ్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? బ్రహ్మానందం చెంపను తబలాలా వాయిస్తే సినిమా హిట్ అన్న సెంటిమెంటో ఏమో గానీ జల్సా నుంచి నిన్నటి రాంబాబు వరకు ఇదే కార్యక్రమంగా పెట్టుకున్నాడు పవర్ స్టార్. అందులోనూ సీన్ డిమాండ్ చేయడంతో ఈ టాప్ కమెడియన్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. బ్రహ్మానందం చాలా మంది హీరోలతో చెంపదెబ్బలు తిన్నా ఎక్కువ సార్లు పవన్ చేతిలోనే దెబ్బలు తిన్నాడు. ఇలాంటి సీన్ పడ్డం ఆలస్యం రఫ్ ఆడేసుకుంటున్నాడు పవర్ స్టార్. సీన్ లో బ్రహ్మానందం తప్పు లేకపోయినా పవన్ కు ఎవరి మీద కోపం వచ్చినా బ్రహ్మానందం చెంపే చెల్లుమంటుంది. ఇది పవన్ బ్రహ్మీల చెంపదెబ్బల లెక్క. పాపం చెంప వాసిపోయేలా దెబ్బలు తింటున్నా ఆడియన్స్ కు మాత్రం ఫుల్లుగా వినోదం పంచుతున్నాడు బ్రహ్మానందం. కాసేపు నేనేం చేసినా నేను కాదనుకో. అలాగే. కూతురు సంపాదన మీద తాగడం సిగ్గులేదు. నేను అన్నది నిన్ను కాదు, కానీ పీకింది నన్నే. ఎవరికైనా భాగ్యలక్ష్మి లాటరీ కొంటే తగులుద్ది, నీకు కంటే తగిలేస్తుంది. ఇదేంట్రా డైలాగ్ ఎక్కడ, యాక్షన్ ఎక్కడ? మీరు క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి కంఫర్ట్ లేదు. క్యారెక్టర్ లో దూరేయారనుకోండి నొప్పి తెల్దో. జీవితాంతం అది షాప్ లో పడి ఉండాల్సిందే. నాకు తాగడానికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఏం పీకుతావా? నువ్వంటే ఇష్టం, నాకు గుండెలో పెట్టుకు చూసుకుంటానంటే నువ్వు బతికున్నంత వరకు పెళ్లి చేసుకున్నది. నీ చావు నా పెళ్లికి